చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు మనకి చాలా ఆకలి అవుతున్నప్పుడు ఒక్కసారి పచ్చడిని ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత కమ్మగా ఉంటుంది. మనం దీన్ని వేడన్నంలో తిన్నా చల్లన్నంలో తిన్నా మస్తు ఉంటది. పాత అమ్మమ్మల కాలం నాటి రెసిపీ ఇది. ఒక ముద్ద తిన్నారంటే మళ్ళీ మళ్ళీ వదిలిపెట్టకుండా తినాలనిపించే ఈ పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. దీనికోసం సింపుల్ గా ఒక ఉల్లిగడ్డను తీసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోండి. నిజానికైతే ఈ పచ్చడిని మనం రోకలో రుబ్బుకుంటే మాత్రం ఆహా సూపర్ గా ఉంటుంది. సిటీలో గవ్వ ఇక్కడ దొరుకుతాయి, అందుకనే నేను మిక్సీ జార్ లో వేస్తున్నా. ఉల్లిగడ్డల తర్వాత అలాగే 4-5 వెల్లిపాయలు పొట్టు తీయకుండా వేసుకోండి. ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు వేసిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. ఈ పచ్చడికి జీలకర్రనే హైలైట్. అసలు దీన్ని అస్సలకే స్కిప్ చేయకూడదు. నేను పట్టించిన ఒక కటోరుడు కారం పొడి తీసుకొని ఈ మిక్సీ జార్ లో వేసుకుంటున్నా. ఇక్కడ నేను తీసుకున్న కారాన్ని చూసి మీరు అస్సలు భయపడకండి. వామ్మో ఇంత కారం మేము అసలు తింటామా అని చెప్పేసి అస్సలు అనుకోవద్దు. ఈ కాలంలో కారం అంటే చాలా మంది భయపడుతున్నారు, కానీ అప్పుడప్పుడు మన నాలుకకి కారం తాకితేనే ఎలాంటి రోగాలు రావు. అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నా. ఇక్కడ ఈ కాలంలో పిల్లలు అసలు తొక్కులంటేనే భయపడతారు. నిజం చెప్పాలంటే పిల్లలకి కారం అలవాటు చేయాలి. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి పచ్చడిని ఒక్కసారి కలిపి తినిపించాలి. ఇలాగా కారం కారంగా మస్తు ఉంటది. ఇప్పుడు దీనికోసం నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఇందులో వేస్తున్నా. మెత్తగా పేస్ట్ చేసుకోవడానికి చింతపండు నానబెట్టిన నీళ్లు ఉంటాయి కదా, అవి కొన్ని పోసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ముక్కలుగా పట్టుకున్న తర్వాత మిక్సీ జార్ మీద మూత తీసి చూపిస్తున్నా. చూడురి ఎంత మంచిగా అయిందో పచ్చడి. ఈ పచ్చడి ఎంత మందికి తెలుసో నాకు తెలియదు, కానీ 90s కిడ్స్ కి కొంచెమైనా టచ్ అయి ఉంటుంది. పల్లెటూరులో పొలం పనికి వెళ్తున్నప్పుడు సద్దిలా కట్టకపోతుండే ఈ పచ్చడిని తిన్న కొద్ది అమృతంలో ఉంటదిరా అసలు ఇది. ఈ కాలంలో మామిడికాయ తొక్కులు, నిమ్మకాయ తొక్కులు, ఆ తొక్కులు ఈ తొక్కులు అని మస్తు వచ్చినాయి, గానీ ఈ తొక్కును ఒకసారి ట్రై చేయరి. ఆహా దీని టేస్ట్ అసలు వర్ణించలేం. దీని ముందు ఏ పచ్చడైనా తీసి పడేయాల్సిందే. మంచిగా ఉన్నది ఈ టేస్ట్. ఒక్కసారి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే కారం కారంగా పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టుర్రి. ఆహా లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మరి అంత బాగుంటుంది. కష్టం విలువ తెలిసిన వాడికే కారం మెతుకుల విలువ తెలుస్తుందని మన పెద్దలు ఊరికే అన్నారా? మన యూట్యూబ్ ఛానల్లో నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు నాకు తొక్కులంటే పిచ్చి. అంచుకు ముక్క లేకున్నా పర్లేదు, కానీ తొక్కు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ఈ తొక్కు ఎంత మందికి తెలుసో కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్.